వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ తెలుగు గేమింగ్. అండ్ నేనైతే మీ అందరి ముందు కొత్త వీడియో అయితే వచ్చేసా. సో వీడియో అయితే చాలా లేట్ అయింది. ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. ఐఐటి జాయిన్ అయినాను. సో ఎక్కువ టైం అయితే ఉండట్లేదు అనమాట. షార్ట్ ఫిలిం కూడా లేక చేసిన. ఇవాళ వీడియోలో అయితే మనం రేస్ V2 అయితే తెచ్చుకోబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ నేను ఎప్పుడో రికార్డ్ చేశాను, కానీ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నిటికీ, అప్పుడే క్లియర్గా వస్తుంది మీకు కంటెంట్. ఎనీవేస్, ఇక సోది ఆపేసి మనమైతే కంటెంట్లోకి అయితే జంప్ అయిపోదాం గాయస్. సో ఇవాళ వీడియోలో అయితే మనం రేస్ V2 అయితే తెచ్చుకోబోతున్నాం అనమాట. సో నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను రేస్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, మనమందరం హ్యూమన్. సో మన రేస్ హ్యూమన్. ఇప్పుడు ర్యాబిట్ బ్లాక్ షూట్స్లో అయితే చాలా డిఫరెంట్ రేసెస్ ఉన్నాయి. ఏంజల్ రేస్ అని, హ్యూమన్ రేస్ అని, ర్యాబిట్ రేస్ అని, గూల్ రేస్ అని. ఒక్కొక్క రేస్కి తెచ్చుకోవడానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఫాలో అయితే ఆల్కెమిస్ట్తో అయితే మీరు మాట్లాడాలి. వీడితో మాట్లాడాక వాడు ఏం చెప్తాడంటే మనకి ఈచ్ ఆఫ్ 3 ఫ్లవర్స్ తెచ్చుకోవాలి. ఆ 3 ఫ్లవర్స్ ఏంటంటే రెడ్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్ అండ్ బ్లూ ఫ్లవర్. సో ఇక్కడైతే రెడ్ ఫ్లవర్ ఎక్కడ ఉండాలి, సమ్వేర్ ఈ ఏరియాలో ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి మనం కింగ్డమ్ ఆఫ్ రోజ్లోకి వెళ్దాం. యూట్యూబ్లో మీకు వీడియోస్ దొరుకుతాయి గాయస్ చాలానే. ఫ్లవర్ లొకేషన్స్ అని కొట్టండి. బ్లూ ఫ్లవర్ వచ్చేసి స్పెషల్ అనమాట. ఓన్లీ నైట్ టైం దొరికిద్ది బ్లూ ఫ్లవర్. సో మన రేస్ అయితే హ్యూమన్ కాబట్టి దాని V2 అంటే వర్షన్ 2 ఎవాల్వ్ అవ్వడం అనమాట బేసికలీ. సో టోటల్ 4 వర్షన్స్ వరకు ఉంటుంది. మనమైతే ఇప్పుడు సెకండ్ సీలో V2 ఇంకా V3 తెచ్చుకోవచ్చు. V4కి థర్డ్ సీలో పెద్ద ప్రాసెస్ ఉంది. నా మెయిన్ అకౌంట్లో కూడా లేదనమాట నాకు V4, అంత రేర్ అది. సో ఇటైతే ఎత్తుకుతున్నా. సో కరెంట్లీ అయితే మీరు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి బ్లాక్ ఫ్రూట్స్ అప్డేట్ అయితే అయిపోయిందనమాట. కానీ ఈ వీడియో రికార్డ్ చేయడం ఆల్మోస్ట్ 5 months అవుతుంది అనుకుంటా. నాకు తెలియదు, చాలా రోజులైతే అవుతుంది ఈ వీడియోని రికార్డ్ చేసి. నెక్స్ట్ టైం నుంచి ఇదే అనమాట లాస్ట్ వీడియో రికార్డ్ చేసింది. నెక్స్ట్ టైం నుంచి న్యూగా రికార్డ్ చేసి పెట్టాలి మీకు. సో టైం అయితే పట్టవచ్చు. నేనైతే ట్రై చేస్తాను గైస్ మంత్లీ 2-3 వీడియోస్ పెట్టడానికి. సమ్వేర్ ఇక్కడ రెడ్ ఫ్లవర్ ఉండాలి యాక్చువల్లీ. రెడ్ ఫ్లవర్ ఏమో ఇట్లా మార్నింగ్ దొరికిద్ది, మార్నింగ్ అండ్ నైట్ దొరికిద్ది. బ్లూ ఫ్లవర్ ఓన్లీ నైట్ దొరికిద్ది. అండ్ ఎల్లో ఫ్లవర్ ఏమో మనం NPCsని కిల్ చేసినప్పుడు ర్యాండమ్గా రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే వెతుకుతున్నా. సో ఇప్పుడైతే కొత్త మ్యాక్స్ లెవెల్ వచ్చేసి 2600 అనమాట. ముందైతే 2550, ఒక 50 లెవెల్స్ పెంచిరు. నా మెయిన్ అకౌంట్లో అయితే కరెంట్లీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను ఒక 20 లెవెల్స్లో మ్యాక్స్ అనమాట, అంటే 2580. సో ఎల్లో ఫ్లవర్కి అయితే ట్రై చేస్తున్నా. ఇట్లా నేను బెస్ట్ స్వాన్ పైరట్స్ని చంపండి గాయస్. ఎందుకంటే స్వాన్ పైరట్స్ని చంపితే వాళ్ళు చంపడం అంటే వాళ్ళు దగ్గరగా ఉంటారు. ఇంకా వాళ్ళ రీస్పాన్ టైం కూడా ఫాస్ట్ ఉంటుంది, ఇంకా ఈజీ ఉంటారు వాళ్ళు చంపడానికి. సో బెస్ట్. ఎస్ గైస్, మనకైతే ఎల్లో ఫ్లవర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ రెడ్ అండ్ బ్లూ అయితే మిగిలిందనమాట. రేస్ V2 తెచ్చుకోవడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నది. ఒకటి ఏంటంటే బాటిల్లో క్వెస్ట్ చేయడం. మీకు లాస్ట్ ఎపిసోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా బాటిల్లో క్వెస్ట్ ఎట్లా చేయాలో. చూడలేదంటే కంపల్సరీ చూడండి. అండ్ ఆల్సో గాయస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడైతే ఒక రెడ్ ఫ్లవర్ స్పాట్ అనమాట, కానీ ఇక్కడ లేదు. ఎత్తుకుతున్నా రెడ్ ఫ్లవర్కి. ఓకే, సో ఎనీవేస్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒకటేమో బాటిల్లో క్వెస్ట్ చేయడం. బాటిల్లో క్వెస్ట్ చేయడానికి 850 800 లెవెల్ ఉండాలి. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, సరిగ్గా చూడలేదంటే చూడండి. ఇక్కడెక్కడ ఓపెనింగ్ ఉండేది గైస్ యాక్చువల్లీ. ఇక్కడ కాదనుకుంటా, ఇక్కడెక్కడ ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ మనకి చాలా చెస్ట్స్ అయితే దొరుకుతాయి. ఓకే, ఒకటేమో బాటిల్లో క్వెస్ట్ అండ్ దట్స్ ఇట్. బాటిల్లో క్వెస్ట్ ఒకటే రిక్వైర్మెంట్. ఇంకా 850 అనుకుంటా లెవెల్ రిక్వైర్మెంట్. అయ్యాక మీరైతే ఈ క్వెస్ట్ అయితే చేయాలి. ప్లస్ 2 million మనీ అయితే ఇవ్వాలన్నమాట వాడికి. 2 million సరిగ్గా గుర్తులేదు, చూద్దాం. 500K అనుకుంటా. ఇక్కడెక్కడ ఓపెనింగ్ ఉండాలి. మనకు చాలా చెస్ దొరుకుతాయి. ఇక్కడ ఒక సీక్రెట్ ఏరియా ఇదే అనుకుంటా.
ఒక్క నిమిషం గాయస్, ఇంపాక్ట్ వాడు చూద్దాం. కాదా, ఇక్కడ కాదనుకుంటా గాయస్. ఇక్కడ ఇటు సైడ్ కాదు, ఎటో అయితే ఓపెనింగ్ ఉండిద్ది మనకి సీక్రెట్ ఏరియా లాగా. ఓకే 1 సెకండ్, మన ఆరా స్టేజ్ ఏమన్నా పెరిగిందేమో చెక్ చేద్దాం. 5 పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే పెరిగిద్ది మనం అది గ్రో అయ్యేసరికి. ఫుల్ బాడీ ఆరా అయితే వచ్చిద్ది అనమాట గైస్. మన ఫేస్ మొత్తం కవర్ అయిపోయింది అండ్ ఆల్సో లెగ్స్ కూడా కవర్ అయిపోయింది. అండ్ నేను మీ కామెంట్స్ కూడా చదువుతున్నా, చాలామంది 3rd సీకి వెళ్తున్నాం, ఫుల్ బాడీ ఆరా తెచ్చుకుందాం అని కొంతమంది మెసేజెస్ పెట్టారు. నేనైతే చెక్ చేశాను. సో నేనైతే నా మ్యాక్స్ లెవెల్లో ఆల్రెడీ నాకు ఫుల్ బాడీ ఆరా అండ్ ఆల్సో 3rd సీలో ఉన్నా అనమాట నా మెయిన్ అకౌంట్లో. ఇదైతే నా వైటీ అకౌంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఐఎమ్ అవుట్ ఫర్ యూ గైస్. నెక్స్ట్ టైం నుంచి రిప్లైస్ కూడా ఇస్తాను. ఇక్కడ రెడ్ ఫ్లవర్ దొరకట్లేదు గైస్. నేను రెడ్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. బ్రో బ్రో నో, అరే వద్దురా, ఫ్లవర్ ఉందిరా, అరే వద్దురా, అరే వద్దురా, అరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అరే నీకు ఎట్లాగో నా నుంచి ఏం రాదా, లెవెల్ డిఫరెన్స్ ఎక్కువరా, అరే వద్దురా, అరే అరే ఒరే ఒరే గాయస్. ఇలా చేతిలో అయితే మనం చచ్చిపోయాం. ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా, ఏంటి దోపేస్తున్నారా? ఎస్ గాయస్, సో ఇందాకడైతే ఫ్లవర్ పోయింది కాబట్టి ఎల్లో ఫ్లవర్, మళ్ళీ ఎల్లో ఫ్లవర్ కోసం అయితే గ్రైండ్ చేస్తున్నా. అది వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ నైట్ అయ్యిద్దేమో. అయ్యేసరికి బ్లూ ఫ్లవర్ లొకేషన్ దగ్గరకు అయితే వెళ్దాం. అది 2-3 లొకేషన్లోనే దొరికింది లక్కీగా. రెడ్ ఫ్లవర్ల మ్యాప్ మొత్తంలో ఉండదు, 4-5 లొకేషన్స్ ఉండిద్దేమో దానికోసం. అండ్ గాయస్ మనకైతే 3 ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ ఆల్కెమిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు ఆ ఫ్లవర్స్ తీసుకుని ఇంకో 500K మనం పే చేస్తే మనకి ఎవల్యూషన్ అయితే వచ్చింది. హ్యూమన్ బఫ్స్ ఏంటంటే ఫ్లాష్ స్టెప్ ఉంది కదా మనకి, టెలిపోర్టేషన్ ఆర్ నొక్కితే వచ్చింది. దాని కూల్ డౌన్ తగ్గిద్ది, దాని డిస్టెన్స్ కూడా పెరిగిద్ది అనుకుంటా. అండ్ ఆల్సో కొద్దిగా స్పీడ్ కూడా పెరిగిద్ది మనకి. వాడు చెప్తాడు నాకు తెలిసి ఆల్కెమిస్ట్ అయితే. సో ఎస్ గైస్, ఫ్లవర్ అయితే వచ్చింది. నైట్ అవుతుంది కాబట్టి వెళ్దాం. ఒక ఐలాండ్ ఉండిద్ది గైస్, రిమోట్ ఐలాండ్ దాని పేరు అయితే. అక్కడ ఊసాప్, మీరు 1 పీస్ చూస్తే మీకు తెలిసిద్ది ఊసాప్. ఇక్కడైతే ద గ్రేట్ లెజెండ్ మ్యాన్ అని ఏదో పెట్టారు. ఊసాప్ అని ఎందుకు పెట్టలేదంటే వాడి పేరు కాపీరైట్ వచ్చింది కాబట్టి. వాడైతే మనకి కబూచా అని ఒక గన్ ఉండిద్ది. గన్ కాదు, బేసికల్లీ అదొక లాంగ్ స్లింగ్ షాట్ లాగా, పైన హాఫ్ మూన్ లాగా ఉండిద్ది, స్ట్రింగ్లా ఉండిద్ది, కింద పెద్ద రాడ్లా ఉండిద్ది. అది కొనడానికి మనకి 2500 1500. అక్కడ ఐలాండ్ కనపడుతుంది కదా గైస్, అదే రిమోట్ ఐలాండ్. అక్కడైతే మనకి లెజెండరీ డీలర్ కూడా అప్పుడప్పుడు స్పాన్ అవుతూ ఉంటాడు. లెజెండరీ డీలర్ ఏంటంటే, మీరు 1 పీస్ చూస్తే జోరో 3 స్వాట్స్ వాడతారని మీకు తెలుసు. దానిలో మనకి 3 స్వాట్స్ 1/1 కొంటే 3 స్వాట్స్ 1/1 కొంటే ఆ తర్వాత వాటిని కంబైన్ చేస్తే మనకి ఆ ట్రూ ట్రిపుల్ కటానా అయితే వచ్చింది అనమాట. అది ఒక మిథికల్ స్వాడ్ అనమాట, బట్ వెరీ రేర్ అనమాట వాడు స్పాన్ అవ్వడం. వాడు స్పాన్ అయ్యాడో లేడో క్యాఫేలో మేనేజర్ నుంచి తెలుసుకోవచ్చు. స్పాన్ అయితే మనం చాలా లక్కీ ఉంటాం. ఇక్కడ ఫ్లవర్ అయితే స్పాన్ అవ్వాలి గాయస్. యా, వాడైతే ఊసోప్ అనమాట ఇతను. ఓకే, నో వే నో వే నో వే గాయస్, మనం జస్ట్ ఇప్పుడే వాండా కొన్నాం మనం. లెట్స్ గో, 1 of the 3 legendary స్వాట్స్. లెట్స్ గో. ఇది ఎంత రేరో తెలుసా గాయస్ అసలు. ఓ మై గాడ్,
వీటి 2 స్వాట్స్ పార్ట్నర్స్ కూడా మనకి తీసుకుంటే 2 మిలియన్ పెట్టి వాటన్నిటిని కలిపి కంబైన్ చేస్తే మనకు మిథికల్ స్వాడ్ అయితే వచ్చిద్దనమాట. చూడండి గైస్ అసలు దీని స్వింగ్ కూడా ఎంత ఫాస్ట్ ఉంటుందో. ఇట్లా 3 స్వాట్స్ తెచ్చుకుని ఈచ్ దాన్ని 300 మాస్టర్కి తీసుకురావాలి. అంత ఓపిక అయితే మన దగ్గర లేదులే, ట్రై చేద్దాం. నా మెయిన్ అకౌంట్లో కూడా లేదు. మనం లిటరల్లీ ఫ్లవర్ కోసం వస్తే స్వాడ్ దొరికింది గాయస్. లెట్స్ గో. ఈచ్ స్వాడ్ 2 మిలియన్, వాటిని మళ్ళీ కంబైన్ చేయడానికి కూడా 2 మిలియన్. ఫ్యూచర్లో ట్రై చేస్తా మీకు ట్యుటోరియల్ కూడా చేయడానికి ఈ 2 ట్రిపుల్ కటానా గురించి. లెట్స్ గో గాయస్. నేనైతే నెక్స్ట్ ఫ్లవర్ దొరికినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా గాయస్. ఇక్కడే బ్లూ ఫ్లవర్ లొకేషన్ కూడా ఉండిద్ది అనమాట, గ్రేవ్ యార్డ్లో. అక్కడ రిమోట్ ఐలాండ్, గ్రేవ్ యార్డ్, ఇంకా ఒక చిన్న ఐలాండ్ దగ్గర కూడా దొరికిద్ది. ఇక్కడ గ్రేవ్ స్టోన్స్ దగ్గర ఉండిద్ది, లేదంటే కింద కూడా ఉండొచ్చు బ్లూ ఫ్లవర్. ఎస్ గైస్, బ్లూ ఫ్లవర్ దొరికింది. మనకి లాస్ట్ కావాల్సింది రెడ్ ఫ్లవర్ కూడా దొరికాక నేను మిమ్మల్ని అయితే మళ్ళీ కలుసుకుంటా. ఎస్ గైస్, ఫైనల్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఇక్కడైతే మనకి రెడ్ ఫ్లవర్ కూడా దొరికేసింది అనమాట. లెట్స్ గో. దీనికే చాలా టైం అయితే అయింది గైస్. ఎల్లో ఫ్లవర్ 2 సార్లు తెచ్చుకున్నాం ఈ రెడ్ ఫ్లవర్ దొరికే లోపల లిటరల్లీ. ఎనీవేస్, ఇప్పుడైతే మనం ఆల్కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మన రేస్ మీట్ అయితే తెచ్చుకుందాం. ఎవరైనా నన్ను చంపితే మంచి, లిటరల్లీ గాయస్, ఎవరైనా నన్ను ఇప్పుడు మళ్ళీ చంపితే నా మెయిన్ అకౌంట్ నుంచి వచ్చి మరి వాళ్ళని స్పాన్ గ్రీఫింగ్ చేస్తా, వాళ్ళ బ్లాక్ సూట్స్ని క్విట్ అయ్యేంత వరకు. ఫస్ట్గా ఆల్కెమిస్ట్ దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. 500K అనుకుంటా హోప్ఫుల్లీ, ఎందుకంటే నా 2 మిలియన్ని ఇందాకడక్కడ స్పెండ్ చేసేసా. ఎస్ గైస్, మ్యాక్సిమం 500K ఉండిద్ది. అయినా 200K రేస్ V3కి. రేస్ V4కి మనకి పెద్ద మనీ అస్సలు అక్కర్లేదు. పెద్ద క్వెస్ట్ లైన్ ఉండిద్ది, బట్ చాలా ఫ్రాగ్మెంట్స్ కావాలి. రేస్ V4లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అదంతా చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు అనమాట లిటరలీ. ఎస్ గైస్, ఫైనల్లీ ఆల్కెమిస్ట్ స్టాక్ పే గైస్. లెట్స్ గో గాయస్. బఫ్స్ని అయితే చూడడం మర్చిపోయాను, ఇప్పుడే రియలైజ్ అవుతున్నా. మీకైతే స్క్రీన్ పైన వేస్తాను బఫ్స్ నేను టెక్స్ట్ ఫామ్లో. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ 90 సబ్స్క్రైబర్స్. హోప్ 100 సబ్స్క్రైబర్స్ త్వరలోనే వచ్చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ బాయ్.